కావు. ఆ వాంతులు కావా? మరే వాంతులు? రాత్రి తిన్నది సరిగా అరగలేదండి. అబ్బో, కడుపంతా ఒకటే నొప్పిగా ఉంది. అదే విషయం. అయినా మెక్కేది మెక్కుతూనే ఉంది, మేసేది మేస్తూనే ఉంది అన్నట్టుగా ఉంది నీ వ్యవహారం. అంత కక్కుర్తిగా తినకపోతే కాస్త తక్కువగా తినచ్చు కదా. అవును మరి, మీరు కోట్ల ఆస్తి సంపాదించారు, నేను కూర్చొని మొత్తం తినేశాను. నువ్వు తక్కువ దానివి కాదే, తిన్నా తినేస్తావు. నా అదృష్టం బాగుండి నేను సంపాదించలేదు అంతే. అలా డైలాగులు కొట్టిపోతే వెళ్ళి టాబ్లెట్లు ఏమైనా తీసుకురావచ్చుగా. నీ గంగాళ లాంటి కడుపుకి చిన్న చిన్న టాబ్లెట్లే పనిచేస్తాయి. కోడల పిల్లని అడిగి 1 లీటర్ కషాయం తయారు చేయిస్తాను, తాగుదు గాని. ఏమండి? కడుపు నొప్పిగా ఉన్నా, తలనొప్పిగా ఉన్నా, మనసు బాలేకపోయినా, రాత్రి నిద్ర లేకపోయినా, పొద్దున్నే నిద్ర రావాలన్నా ఇది తాగితే సరిపోతుంది. ఆ పిల్ల దగ్గర సర్వరోగ నివారణి మందుందిగా, వెళ్ళి తాగుతాను, తగ్గిపోతుంది. అబ్బా అమ్మ నిషా, తాగినప్పుడు ఆనందాన్నిస్తావు, ప్రపంచాన్ని మర్చిపోవడానికి మత్తునిస్తావు. పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ ఎందుకు ఇస్తావే? ఏది ఏమైనా సరే ఈ రోజు నేను తాగను, అంతే. అమ్మ నిషా, నిషా. ఏంటాంటీ, ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏమైంది? నువ్వెప్పుడు తాగుతుంటావే టానిక్. అబ్బా అదేనమ్మాయి, సర్వరోగ నివారిణి. ఎక్కడా? అది నేను తాగట్లేదా ఆంటీ, మానేశాను. తాగట్లేదా? ఎందుకు? నా రోగం తగ్గిపోయింది, అందుకే మానేశాను. నాకు రోగం వచ్చింది, అందుకే వచ్చా. రోగమా? ఏమైంది? అబ్బా కడుపంతా నొప్పిగుందమ్మా, ఒకటే వాంతులు. దానికి టానిక్ పని చేయదా ఆంటీ? మీరు వేరేది వాడితే బెటర్. అదేంటమ్మాయి, నువ్వేగా ఏ రోగాన్నైనా తగ్గిస్తుంది, పైగా అది సర్వరోగ నివారిణి అని చెప్పావు. నేనెక్కడ చెప్పాను? అన్నీ మీరే అనుకున్నారు. అబ్బా ఎవరో ఒకళ్ళం అనుకున్నావులే అమ్మాయి. ఇంతకీ ఆ టానిక్ ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? ఇక్కడుంది. వద్దండి, వద్దండి. లేదు టానిక్ కాదు ఆంటీ, అది నాకు ఇవ్వండి. నా రోగం తగ్గుతుంది. ఆంటీ నా మాట వినండి. ఇవ్వను ప్లీజ్ ఆంటీ. ఇవ్వను ఆంటీ. ఆంటీ, ఆంటీ వద్దండి, వద్దండి, నా మాట వినండి. అయ్యో నిషా, అమ్మాయి నిషా, నిన్న నీ కళ్ళు మాత్రమే మత్తుకున్నాయి. ఇప్పుడంటమ్మా నీ బాడీ మొత్తం మత్తుగా ఊగిపోతున్నట్టు నాకు కంటికి కనిపిస్తుంది. నేను కాదు ఆంటీ, మీరే ఊగుతున్నారు. ఇంకో టానిక్ ఉందా? లేవు, అయిపోయాయి. ఉన్నా ఇక చాలు. నీ టానిక్ చాలా పవర్ఫుల్ గా ఉందమ్మాయి. తాగగానే కడుపులో నొప్పి పోయింది. ఇట్స్ గాన్. పోయపోచ్చే. మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇంకాస్త తాగాలి. ఎక్కడ ఎక్కడ? ఎక్కడున్నావు? ఆంటీ వద్దండి, ఆంటీ వద్దండి, నేను చెప్పేది వినండి. నాకు ఇంకా నొప్పిగా ఉంది, నేను ఇయ్యను. ఆగా
వదలండి. నావి ఆంటీ, నావి వదలండి. నావి నావి ఆంటీ అమ్మ నా సర్వర్ అమ్మా. అమ్మ అమ్మా. నా నివారిణి అమ్మా. నా నివారిణి అమ్మా. అమ్మ నా అమ్మా. నివారిణి రా. అసలు నువ్వేం తాగుతున్నావు నీకు అర్థం అవుతుందా? ఆ! నాకు తెలుసు సర్వరోగ నివారిణి అమ్మా అది టానిక్ కాదు, పద వెళ్దాం. ఏయ్! 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 నీకేం తెలుసు తాగింది నేను అది టానిక్కే నా టానిక్లు అన్ని కింద అమ్మా, పడిపోయినాయి. అమ్మా, నీకే నా చెప్పేది. టానిక్లు నా అమ్మా. బుజ్జి అమ్మా. బంగారాలు హలో, ఏంటి నన్ను సీరియస్ గా చూస్తున్నావు? నేనేం తాగించలేదు, ఆంటీనే వచ్చి తాగారు. ఆ, నువ్వు పదమ్మా. yes, sir. ఏయ్! ఏయ్! ఏంటమ్మా? అరే చేతుల్లో బుట్టుంది కానీ నా బుజ్జి టానిక్లు కనపట్లేదురా అమ్మా, నీకే టానిక్ అవసరం లేదు, నీకు ఏ రోగం లేదు. పద ఇంకా. ఆ, అయ్యో అయ్యో నా టానిక్లు అయ్యో అయ్యో నా బంగారాలు ఆ, అమ్మా ఆగు, అమ్మా జాగ్రత్త. ఆగమన్నానా? ఏయ్, అమ్మా. ఆగమ్మ నా బంగారాలు. ఏయ్, అమ్మా, వదిలేయ్. ఆగు. నడు. ఏయ్, ఏయ్, అమ్మా. ఆగు. బంగారం అమ్మా, అమ్మా. అమ్మా. ఏయ్. రా. ఏయ్, నా టానిక్ నాకు అమ్మా కావాలి. అమ్మా టానిక్ లేదు, ఏం లేదు, నడు. ఏయ్ ఏయ్ అదిలో అమ్మా నా టానిక్ నా టానిక్ రా. ఏయ్ బ్యాడ్ బాయ్ నువ్వెక్కడ అమ్మా, నడు. టానిక్ నా బుజ్జి టానిక్. అమ్మా రా అమ్మా. రామం, పూజకన్నీ సిద్ధమేనా? అన్నీ సిద్ధమే స్వామి. మంచిది. స్వామి, నాదో చిన్న సందేహం. ఏమిటది? అస్తిత్వం అంటే నమ్మకమే కదా. అంటే ఆ నమ్మకం దైవం మీద ఉండటం కూడా అస్తిత్వమే అవుతుంది కదా స్వామి. అస్తిత్వం అంటే నమ్మకం కాదు రాము. అస్తిత్వం అంటే ఉండటం. ఆస్తికుడు అంటే ఉంది అని నమ్మేవాడు. ఆ నమ్మకం దేవుడి మీదే కాదు, తను చేసే పని మీద ఉన్న ఆస్తికుడు కిందే లెక్క. నాస్తికుడు అంటే అస్తిత్వాన్ని నమ్మనివాడు, నిరాశావాది. తనను నడిపించే శక్తి ఒకటి ఉందని తెలియకపోతే మనిషి మనుగడకి అర్థం ఉండదు. ఈనాటి సైన్స్ కూడా అదే సూత్రాన్ని పాటిస్తుంది. అంతు చిక్కని ఏదో శక్తి ఉందని చెబుతుంది. అలా వారి పరిశోధనలకు తెలియని ప్రశ్నలు ఎదురైనప్పుడు ఆ దైవం ఉనికి మొదలవుతుంది. అర్థమైంది స్వామి. అన్నట్లు రేపు మనం అంజలిని కలవడానికి వెళ్తున్నాం కదా, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశావా? చేశాను స్వామి. స్వామి, ఆ అంజలి కుటుంబాన్ని కలిసి దాదాపు 5 సంవత్సరాలవుతుంది. ఇప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? విధి లిఖితం. ఎప్పుడు ఎవరిని ఎలా కలవాలో నిర్ణయించడానికి మనమెవరం? కర్మానుసారం అన్నీ అవే జరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబాన్ని పట్టి పీడించిన గీత ఆత్మ పూర్తిగా నాశనమైనట్టేనా స్వామి? గీత, గీత, ఆత్మ, కోరిక, ఈ రెండిటికి ఎప్పటికీ చావు లేదు. అవి వాటి అవసరాన్ని బట్టి రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అంటే గీత ఆత్మ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా?
అంజలికి పుట్టిన పాప జాతకం ప్రకారం గడిచిన మాఘ పౌర్ణమి రోజున చంద్రుని కిరణాలు పాపని సోకకుండా ఉంటే గీత ఆత్మ తిరిగి వచ్చినా ఏమీ చేయలేదు. ఒకవేళ సోకితే? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏయ్ సర్వరాగనివా సర్వరోగ నివారణి. కాంతం కాంతం ఏమిటే ఏమిటే ఇంత అర్ధరాత్రి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అది ఆరు బయట. నీకేమైనా పిచ్చెక్కిందా ఏమిటి? ఏమిటే పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నావు? కొంప తీసి చేతపడగాని ఏమన్నా చేశారేంటి నీకు? లేకపోతే పిచ్చి నిమ్మకాయలు ఏమన్నా తొక్కొచ్చావా నువ్వు? ఐ లవ్ యూ. నిజంగానే నీకేదో గాలి సోకినట్టుంది. నేను అలా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మో, నేను వెళ్ళిపోతాను. Come on, Raja. I love you so. ఎక్కడికి పోతావు రాజా? నువ్వు అక్కడికి వెళ్ళినా నేను నిన్ను వదిలిపెట్టనమ్మా. ఈ టైంలో నువ్వు బయట ఏం చేస్తున్నావే? ఈ ఇంట్లోకి పా. ఇంట్లోకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇంట్లోకి పోవే, పో. ఆగవే. ఇంట్లోకి పోమంటే ఎక్కడికి పోతున్నావు? ఆగు. ఆగవే. అబ్బా, అయ్యో, ఆగవే. ఆగవే. నీకే చెప్పేది. ఆగమన్నానా? ఆగవే. అబ్బా అబ్బా, ఆగవే. ఆగమన్నానా? ఆగు. ఇంట్లో పోమన్నానా? ఇంట్లోకి పో.
ఇది దెయ్యం! దెయ్యం! ఓయ్! దెయ్యం! దెయ్యం! ఏమండి? అమ్మో! 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 దెయ్యం! దెయ్యం! ఏంటి ఇంకా కోపం తగ్గలేదా? మార్నింగ్ నుండి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. అమ్మ ఉండటం వల్ల ఎక్కడ గొడవ చేస్తుందోనని నీతో మాట్లాడలేకపోయాను. అసలు ఏ సంబంధం లేని ఒక అమ్మాయి వల్ల మన మధ్య గొడవలు రావటం ఏంటి అంజలి? నేను అదే అంటున్నాను. ఏ సంబంధం లేని అమ్మాయికి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను తనని సపోర్ట్ చేయట్లేదు. కొత్త సమస్యలు రాకుండా ఉండటానికి ట్రై చేస్తున్నాను. ఆ విషయం నీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఎలా అర్థం చేసుకోమంటారు? అసలు తను మిమ్మల్ని కలవమని చెప్పాల్సిన అవసరం ఏముంది? తను అడిగితే నేను వెళ్ళిపోతానా? వెళ్ళి మాట్లాడతానా? ఓ, అయితే వెళ్ళలేదని ఫీల్ అవుతున్నారా? పోన్లే, ఇప్పుడు వెళ్ళండి. పాపం ఒక్కతే ఉంటుంది. తనకి మందు తాగడానికి కంపెనీ అయినా దొరుకుతుంది. అంజలి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు అనుకుంటున్నట్టు తనకి నా మీద ఏ ఇంట్రెస్టు లేదు. తనకి ఇల్లు అంటే ఇష్టం. ఎలాగైనా ఇంటిని సొంతం చేసుకోవాలని ట్రై చేస్తుంది. చూడంజలి, తనకి నేనే కాదు ఇంకెవ్వరూ అవసరం లేదు. ఈ ఇల్లు దక్కితే చాలు. నిజంగానే ఈ ఇంటి కోసమే ఇదంతా చేస్తుందా? అవును. అసలు మార్నింగ్ ఏం జరిగిందో తెలుసా? ఆ నిషా అమ్మని తీసుకుని వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి అమ్మతో మందు తాగించింది. ఏంటి, అత్తయ్య గారు మందు తాగారా? మా అమ్మకి మందు తాగించింది అంటే మాత్రం బానే నవ్వొస్తుంది. నా దగ్గరికి వచ్చేసరికి కోపం వస్తుందా? ఇప్పటికైనా కోపం తగ్గిందా? అమ్మ గురించి ఏం టెన్షన్ పడకో. మార్నింగ్ కల్లా అంతా మామూలైపోతుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య. మీకే అత్తయ్య గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే సంస్కారం తనకు లేదులే అమ్మా. అమ్మా, నువ్వు లోపలికెళ్ళు. ఏమైంది? సీరియస్ గా ఉన్నావు? నవ్వు 4 విధాలుగా చేటు అంటారుగా, అందుకే సీరియస్ గా ఉన్నా. అత్తయ్య ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు?
నీ మొహం నవ్వు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? ఎంత నవ్వితే అంత ఆయుష్, తెలుసుకో. ఆ చాలండి చెప్పొచ్చారు. నవ్వినంత మాత్రాన నా ఆపచేను పండుతుందా? ఏంటమ్మగారు? ఒసేయ్, నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాన్ని నమ్మకూడదంటారు తెలుసా? తెలుసమ్మగారు, అయినా నాకెందుకు చెప్తున్నారు? అది కాదు ప్రశ్న. పిచ్చి పిచ్చిగా నవ్వకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయమని చెప్తున్నాను. అర్థమైందా? వెళ్ళు. ఏమైంది నీకు? పొద్దు పొద్దున్నే నవ్వు గురించి పురాణం మొదలు పెట్టావు. నవ్వుతో కోసిన ముక్కు ఏడ్చినా రాదంటారు తెలుసా?